అంటే అదేనా సార్, లేదంటే మిగిలిన సినిమాలకి ఇప్పుడు 'శ్రీదేవి సోడా సెంటర్' కూడా వచ్చుంటాయి. అలాగే లేదు, అందరికీ అలాగే చేయలేదు. శ్రీదేవి ఓకే. సోడా సెంటర్కి నాకు వచ్చిన అప్లాస్ నెక్స్ట్ లెవెల్ అప్లాస్ వచ్చినట్టు. అది అంటే అది ఆ క్లైమాక్స్ విషయంలో చాలా రోజులు నిలబడిపోయే సినిమా, అది చాలా సంవత్సరాలు నిలబడిపోయే సినిమా. ఇప్పుడు మీకు హిందీ అది యూట్యూబ్లో ఉంటుంది. మీరు ఇప్పుడు ఓపెన్ చేసినా సరే ఈరోజు ఎవరో ఒకళ్ళు చూసి దానికి కామెంట్ పెట్టుంటారు. న్యూ కామెంట్ సెక్షన్లోకి వెళ్తే వస్తుంది. అందులో అక్కడ లేదు. తర్వాత అందులో నాకు జీరో రిగ్రెట్. సినిమా ఏమనుకున్నామో అలా తీసాం అంతే. ఓకే. కాకపోతే కమర్షియల్‌గా కూడా వర్కౌట్ అయ్యి ఉండుంటే గనక అయింది అప్పుడు. మీన్స్ బిగ్గర్ హిట్. బిగ్గర్ హిట్ అవ్వడానికి అప్పుడు ఛాన్స్ లేదు, ఎందుకంటే 50% ఆక్యుపెన్సీ. అవును. సో మళ్ళీ అగైన్ జీ డేటు అవన్నీ ఫిక్స్ అయిపోవడం వల్ల 50% ఆక్యుపెన్సీ మీద అలాగైంది. బట్ అంతే. బట్ వన్ ఆఫ్ ద హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ అది మాత్రం. అంటే అంటే సరే అప్పటిదాకా మిమ్మల్ని నేను సూటిగా అడుగుతున్నాను పాడ్కాస్ట్ కాబట్టి, మీకు నచ్చిందా లేదా సినిమా? మరి అంతే అంతే. ట్రూ. అది క్లైమాక్స్ అసలు అన్ఎక్స్‌పెక్టెడ్ కదా! ఎందుకంటే 2 అన్ఎక్స్‌పెక్టెడ్ షాట్స్ ఉంటాయి అందులో. ఒకటి నరేష్ అలా ఆ కూతురికి లాగేస్తున్నా కూడా, తాడుబట్టు లాగుతుంటే కూడా బయట చాలా నిబ్బరంగా కూర్చొనుంటాడు ఆయన. ఆయన కళ్ళలో బాధ ఉండదు. ఆయన కళ్ళలో చాలా సంతోషం, సాటిస్ఫాక్షన్ కూడా ఏమి ఉండదు. జస్ట్ అలాగా ఉండిపోతాడు. సేమ్ టైం నరేష్ చనిపోతున్నప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్, ఆవిడ అసలు ఎంత కోపం అంటే, నీకు ఇది నీకు తగిన శాస్తి, ఇప్పటికైనా నువ్వు అనుభవిస్తావు అన్న కైండ్ ఆఫ్ ఇది కూర్చుంటుంది ఆవిడ. సో 2 షాట్స్ చాలా, అంటే వన్ ఆఫ్ ద ఫ్యూ షాట్స్ దట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ 2 షాట్స్ అవి మాత్రం. సో అది అంటే ఆ విషయంలో మాత్రం డౌట్ లేదులేండి.